ఉంటది కదా. अच्छा एनांग विकार मास अत्र अपवर्गे तृतीय अत्र मुद्रणदोषमस्ति अपवर्गे तृतीया अपवर्ग इत्युक्ते कार्यसमाप्ति 10 दिनपर्यन्तम् अस्माकं कार्यं शिबिरं प्रचलति 10 दिनपर्यन्तं तदा किं वक्तव्यं 10 दिनेन संस्कृतम् अधीतम् अवगतम् 10 मासेन व्याकरणम् अधीतम् अत्र कार्यसमाप्ति कदा पर्यन्तम् अस्ति तदा किं भवति तृतीया विभक्ति भवति अपवर्ग అంటే కార్య సమాప్తిలో మనము దాని ఫలితం సాధించడం ఇప్పుడు విద్యార్థులు ఛాత్రాః వర్షేభ్యః అంటే సంవత్సరంకి వాళ్ళకు రిజల్ట్స్ వస్తాయి కదా ఒక సంవత్సరం చదువుతారా పిల్లలు విద్యార్థులు చదివినప్పుడు దాని సమాప్తికి దాన్ని అపవర్గ అంటారు మనం యోగ భాషలో మోక్షము విముక్తి అంటే ఆ క్లాస్ నుంచి వాళ్ళకు విముక్తి కలుగుతుంది కదా ఆ తరగతి నుండి విముక్తి కలుగుతుంది ఇప్పుడు మీకు ఈ కారక ప్రకరణం చెప్తున్నా కదా కారక ప్రకరణం 10 दिनांकतः విముక్తి అపవర్గం వస్తుంది తద్ కిమస్తి అపవర్గం 10 दिनेन సంస్కృతం అధీతం अवगतम नावगतम अवगतम माताजी अधीतम अनस्य अपवर्गम इत्युक्ते पर्यन्तं समाप्ति फल समाप्ति तद् अपवर्गम नावगतं चेत् अहम् अन्य उदाहरणमपि दातुं शक्नोमि यत्र कार्य समाप्ति भवति तत्र तृतीया विभक्ति भवति ఇప్పుడు మనకు సంస్కృత శిబిరం చెప్పిన అట్లనే విద్యార్థులు ఉంటారు కదా ఒక సంవత్సరము 5th క్లాస్ చదివారు అనుకోండి 5th క్లాస్ వాళ్ళకి ఆ సమయము మార్చ్ ఏప్రిల్ అయిపోతుంది కదా అప్పుడు రిజల్ట్ వస్తే వాళ్ళు ఏమంటారు వర్షేన పంచమీ కక్ష అధీతం పంచమీ కక్ష సప్తమీ కక్ష అధీతం అంటే నేను వర్ష పర్యంతం 7వ తరగతి చదివినాను అవగతం ఒక చదవడమే కాదు అది నిర్మాణం గాని అహం సప్తదినేభ్యః సప్తదిన అంటే బహువచనం కదా సప్తదినేభ్యః किं गृह निर्माणं कृतवती गृहं निर्मित 7 दिनेभ्यः न 7 मासेभ्यः गृहं निर्मितवान् अवगतम् అంటే కార్య పరిసమాప్తి అక్కడికి అది ఫినిష్ అక్కడికి ఫినిష్ అయితే దాంట్లో ఏంటి తృతీయ విభక్తి అవుతుంది ఇక్కడ మాసేన వ్యాకరణం అధీతం అంటే మాస పర్యంతం అన్నట్టు మాస పర్యంతం అన్న దాన్ని మనం మాసేన తృతీయ విభక్తిలో మనము ఉపయోగించాము ఆ తర్వాత ప్రకృతి శబ్దం ఉపయోగించినప్పుడు మాతాజీ ఏతత్ మాసేన మమ ఆయుః 60 అధీతం 60 వర్షాధీతం ఈ నెలతో నాకు 60 ఏళ్ళు నిండుతున్నాయి మమ ఆయుః 60 అధీతం 60 అస్తు ఉదాహరణ ఉదాహరణ